ఈ కార్యక్రమం సంచలన ఉదంతాల దృశ్యరూపకం మాత్రమే. వ్యవస్థలను, వ్యక్తులను నొప్పించడం మా ఉద్దేశం కాదు. కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామం ఫ్యాక్షన్ కథ ఇది. ఊరు పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న కప్పట్రాల వెంకటప్ప నాయుడి కథ ఇది. దాదాపు 40 ఏళ్లు నరమేధం సాగిన ఫ్యాక్షన్ కురుక్షేత్రం వ్యథ. రావణ కాష్టంలా ఇప్పటికీ రగులుతున్న ఓ పల్లె కన్నీటి కథ. 1970లో జరిగిన పంచాయతీ ఎన్నికలు సృష్టించిన సునామీ ఇది. సర్పంచ్ పదవి కోసం పోటీపడ్డ వెంకటప్ప నాయుడు, వారం కిష్టప్పలు ప్రత్యర్థులుగా మారారు. వెంకటప్ప నాయుడు గెలవడంతో కిష్టప్ప అతని మీద పగ పెంచుకున్నాడు. కిష్టప్ప తనను చంపుతాడేమో అని భయపడిన నాయుడు తనే అడుగు ముందుకేశాడు. కిష్టప్పను అతి దారుణంగా చంపించాడు. దాంతో కిష్టప్ప కొడుకు మునిరంగడు ప్రతీకారాన్ని వారసత్వంగా తీసుకున్నాడు. తన తండ్రిని చంపిన నాయుడిని చంపడానికి కంకణం కట్టుకున్నాడు. బలం, బలగం, అధికారం అండగా ఉన్న నాయుడి మీద ఒంటరి పోరు మొదలుపెట్టాడు. 1, 2, 3 సార్లు నాయుడి మీద దాడి జరిగింది. అయినా వెంకటప్ప నాయుడు తప్పించుకున్నాడు. వానపాము అనుకున్న మునిరంగడు సునామీలా, నాగుపాములా విరుచుకుపడుతున్నాడు. అతని పగ ప్రభంజనమై నాయుడును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 3వ దాడిలో మారువేషంలో తప్పించుకున్న నాయుడు పగతో రగిలిపోతున్నాడు. దాని ఫలితం ఏమిటో ఈ రోజు ఎపిసోడ్లో చూడండి. ఏందిది? వాళ్ళు ఏకంగా నా ఊరికి, నా ఇంటికొచ్చి నా అన్నను చంపిండ్రు. ఆ మునిరంగడు ఒక్కడు, మనం ఇంతమంది ఉన్నాం. వినబడతాందా? ఒండ్రే, ఇక మొత్తం విధ్వంసమే, వినాశనమే. ఆడలేదు, మగ లేదు, కనపడ్డ వాళ్ళు కనపడ్డట్టు నిలువునా నరికేయండి. పిల్లలు లేదు, ముసలి లేదు, ఖతమైపోవాలా, అంతా ఖతమైపోవాలా. ఆ క్షణం నాయుణ్ణి చూసిన వాళ్ళు ఉలిక్కి పడతారు. తన మనిషిని కోల్పోయాక గాని నాయుడికి పగపవరేంటో తెలిసి రాలేదు. తనవాడు, తనన్న ప్రాణాలు అనగానే చూశారా ఎలా మారిపోయాడు. ఫ్యాక్షనిజం ఎంత విచిత్రమైందో తెలుసా? తన వాళ్లను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఎదురొస్తే అయిన వాళ్ళ ప్రాణాలు తీస్తారు, శత్రు బంధుబలగాల్ని చంపుతారు. అక్కడే ఫ్యాక్షన్ వికృతంగా మారుతుంది, విచక్షణను కోల్పోతుంది. దాని ఫలితాలు అడవిలో మృగాలు సైతం ఉలిక్కిపడేలా ఉంటాయి. ముద్దనూరు మండలం వేల్పనూరు. ఈమె పేరు శంకరమ్మ, కిష్టప్ప కూతురు. ఆమెకు ఏ ఫ్యాక్షన్లతోనూ పగలతోనూ ఏ సంబంధమూ లేదు. అయితేనేం కిష్టప్ప కూతురు కావడమే ఆమె పాలిట శాపం. రక్తం రక్తం అంటూ వగరుస్తున్న విచ్చుకత్తులకు ఆమె ఓ రోజు ఆహారంగా దొరికారు. అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకున్నారు.
అసలు నిస్సహాయురాయలైన ఒక మహిళను చంపడం ఎంత దారుణం. నాయుడు ఆవేశంలో అన్నాడో అనాలోచితంగా అన్నాడో కానీ అతని అనుచరగణం మాత్రం ఆచరణలో పెట్టింది. ఒక అమానుషం నమోదైంది. ఫ్యాక్షన్ కు నాయుడికి మాయని మచ్చను తెచ్చింది. ఆమె ఏం తప్పు చేసింది అంటే, మరి నా అన్న ఏం తప్పు చేశాడని చంపారు అంటారు. ఆమె స్త్రీ కదా అంటే, కాదు శత్రువు అంటారు. తక్షణం ప్రతీకారం తీర్చుకోకపోతే శత్రువు మమ్మల్ని చూసి నవ్వుతారు అంటారు. జనం నా చేతగానితనాన్ని చూసి వెక్కిరిస్తారు అంటారు. ఎందుకు నవ్వుతారండి? ఒక్కసారి కత్తి దించి చూడండి, మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతారు. శత్రువుని చంపకుండా వదలండి, మిమ్మల్ని దేవుడని కీర్తిస్తారు. కానీ ఇలా నరుక్కుంటూ పోతే ఎవరు మిగులుతారు? వాళ్లకు బంధుప్రీతి ఉంటుంది కదా, వాళ్ళు మిమ్మల్ని వదులుతారా? మునిరంగడు దుఃఖంతో బాధతో రగిలిపోతున్నాడు. ఏ నాయుడు, అన్యాయంగా నా తండ్రిని పొట్టన పెట్టుకున్నావు, నా అనుచరుల్ని చంపావు, నా బంధువుల్ని చంపినావు, చివరకు మహిళని కూడా చూడకుండా నా అక్కను చంపుతావా? నిన్ను వదలను నాయుడు, నిన్ను వదలను. నీకు ఎంత అధికారం ఉన్నా, ఎంత బలం ఉన్నా, బలగం ఉన్నా, నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను సుఖంగా బతకనివ్వను, నిద్ర పట్టనివ్వను. నీకు సావు మూడింది నాయుడు, నీకు సావు మూడింది. 4 ఏళ్ల తర్వాత అదేంటి, కప్పట్రాళ్ళ 4 ఏళ్లు ప్రశాంతంగా ఉందా? పైకి అలా ఉన్నా అది నివురుగప్పిన నిప్పులా మండుతూనే ఉంది. మునిరంగడు అన్నట్లుగానే నాయుడికి నిద్ర కరువైంది. ఓవైపు శత్రువుల్ని వెతికి వెతికి చంపాలి, మరోవైపు శత్రువు ఎటువైపు నుంచి వస్తాడో ఎలా వస్తాడో తెలియడం లేదు. ఇలాంటి ప్రశాంతత ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవిస్తే కాని అర్థం కాదు. రాత్రుళ్ళు నిద్రపోడు, పగలు అది 2 గంటలు పడుకునేవాడు. నీడను కూడా అనుమానించే స్థితికి చేరుకున్నాడు. మన ప్రాణానికి ఎంత విలువ? అదే ఎదుటివాడి ప్రాణం మాత్రం పూచిక పుల్ల. అంతేనా?